మనుషులు తప్పు చేస్తారని తెలిసి పాపంలో పడి దేవునికి దూరమై అతి భయంకరమైన అగ్నిగుండంలో వారిని పడవేయడం కంటే వారిని తప్పు చేయకుండా ఆపొచ్చు కదా, లేదా మనుషులు చేయకుండా ఉంటే సరిపోయేది కదా. అసలు ఎందుకు ఇదంతా? రైట్, ఇది ఎలా ఉందంటే ఎవరో దుబాయ్ నుంచి అడిగారట, తమ్ముడు ఎవరో, ఇది ఎలా ఉందంటే పరీక్షలు ఎందుకు మనకి, డైరెక్ట్ పాస్ చేసేసి అందరికీ ఐఏఎస్లు ఇచ్చేయచ్చు కదా, అందరికీ ఐపీఎస్లు ఇచ్చేయచ్చు కదా, అందరినీ చేసేయచ్చు కదా. రేపు పొద్దున ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్లు ఎందుకు మనకి, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసేయండి, పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసేయండి, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసేయండి, ఇంకెవరున్నారు మధ్యలో, ఇంకో పార్టీ ఏమైనా ఉంది ఇక్కడ, పవన్ కళ్యాణ్ చెప్పేశాను, ముగ్గురు ఉన్నారు మనకు ముఖ్యంగా, ఆ ముగ్గురిని సీఎం చేసేయండి, లేకపోతే జయప్రకాష్ నారాయణ గారిని కూడా సీఎం చేసేయండి అని అంటే అప్పుడు ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా? మీలో కూడా కార్యకర్తలు ఉంటారు, మాయదారి కార్యకర్తలు కొట్టు సత్తుంటారు, ఫేస్బుక్లో చూస్తుంటాను నేను, దూరం అంతే ఎందుకు రావద్దు దరిద్రం అని. ఒకడేమో జగన్ కొమ్ముకు వస్తుంటాడు మనోళ్ళే, ఇంకొకడేమో మా ఓడు పవన్ కళ్యాణ్ అంటాడు, ఇంకోటి అంటాడు, కొట్టు చచ్చిపోతారు. సో పరీక్ష లేకుండా ఏది పని అవ్వదు. దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ అడిగారు, మనుషులు తప్పు చేస్తారని తెలిసి పాపంలో పడి దేవునికి దూరమై అతి భయంకరమైన అగ్నిగుండంలో పడిపోతారని తెలిసి, ఇంకా తెలుసు దేవుడికి ఏం తెలుసో తెలుసా, తప్పు చేయకుండా బతుకుతారని తెలుసు, మారు మనసు పొంది దేవుని కోసం బ్రతుకుతూ పాపంతో యుద్ధం చేస్తారని తెలుసు, యేసుక్రీస్తు లాంటి మహానుభావుడు భూమి మీదకి వచ్చి ఏ పాపం చేయకుండా కూడా బతుకుతాడని తెలుసు ఆయనకి, హేబేల్ లాంటి నీతిమంతులు ఉంటారని తెలుసు, కయ్యీన్ లాంటి పనికిమాలినోళ్ళు ఉంటారని తెలుసు. ఇప్పుడు కయ్యీన్ లాంటి వాళ్ళ గురించి తెలిసి ఆపేస్తే మరి హేబేల్ లాంటి వాళ్ళని ఏం చేయాలి? దేవుడికి మంచి చేస్తారని తెలుసు, చెడు చేస్తారని తెలుసు. చెడు చేయమని పుట్టించలా, మంచి చేయమని పుట్టించాడు. మీ అందరికీ పరీక్ష పెట్టినప్పుడే కదా ఎవడు గొప్పోడో తెలిసేది, ఎవడు ఉన్నతమైనోడో తెలిసేది. పరీక్ష లేకపోతే అందరూ పాస్ అయిపోయినట్టే. మీకు అర్థమవుతుందా? కాబట్టి దేవునికి అన్నీ తెలుసు కదండి, ఎందుకు పుట్టించాడండి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు పాపం దేవుడు చేయించాడా అని అడగాలి. చేస్తారన్న సంగతి తెలుసు, చేయమని చెప్పాడా, చేయమని పంపాడా, దగ్గరుండి చేయించాడా? నా ఈ 3 ప్రశ్నలు. చేస్తారని తెలుసు, ఓకే, చేయమని చెప్పాడా, దగ్గరుండి చేయించాడా, చేయమని ప్రోత్సహించాడా? ఏం చేయలేదైనా. చెట్టేశాడు, తినొద్దనే చెప్పాడు, తినమని చెప్పలా. ఆజ్ఞలను అతిక్రమించొద్దనే చెప్పాడు. మీకు జీవమును మరణమును ఇదిగో 2 దారులు ఉన్నాయి మీ ఎదుట, మీకు నచ్చిన దారి మీరే డిసైడ్ చేసుకోండి అన్నాడు తప్ప ఈ చెడ్డదారిలో వెళ్ళమని దేవుడు ఎప్పుడు ప్రోత్సహించాల. ఇప్పటికి కూడా గెలవాలంటే నీకు ఛాన్స్ ఉంది, నువ్వు ఒళ్ళు కొవ్వెక్కు ఓడిపోతున్నావు, దానికి ఎవడేం చేస్తాడు? తప్పు దేవుడిది కాదు, నీది. ఇంకా ఆయన ప్రేమించి నిన్ను క్షమించడానికి నీకు అవకాశాలు ఇచ్చాడు, అది ఆయన గొప్పతనం. ఆయనకు దండం పెట్టు. నువ్వు తప్పు చేసావని ఎవరినైనా నరకలు వేసేలేదు దేవుడు, తప్పు చేస్తున్నారని నరకలు వేసాడా? మారడానికి ఛాన్సెస్ ఇచ్చాడు. ఎన్ని? ఏమంటే మారడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎన్ని ఛాన్సెస్ చెప్పండి? దేవుడు ఎన్ని ఛాన్సెస్ ఇస్తున్నాడు మనిషికి మారడానికి? నెంబర్ చెప్పాలి నాకు. 77 మారడానికి మనిషికి ఎన్ని ఛాన్సెస్ అయినా ఇస్తాడు. 70 ఏళ్ల మారులంటే అనంతమని అంత గట్టిగా చెప్పాడు. అది ఏడా ప్రభు అంటే 7 కాదు 70 ఏళ్ళు అన్నాడు అంతే. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కువని. ఎన్నిసార్లు అయినా సరే వాడు బతుకున్నంత కాలం నేను ఛాన్సెస్ ఇస్తూనే ఉంటాను వాడు మారడానికి. అది దేవుని ప్రేమ. ఇంకెంతకంటే ఏం కావాలి? పాస్వర్డ్ తప్పు కొట్టావనుకో నీ యాప్లో ఎన్నిసార్లు ఇస్తుంది నీకు అవకాశం? అది 3 సార్లు ఇస్తుంది. 3వసారి కూడా పాస్వర్డ్ తప్పు కొడితే ఏం చేస్తుంది? నిన్ను ఒక బ్లాకి ఎక్కడికి వెళ్ళమంటుంది? బ్యాంక్కి వెళ్ళరా అబ్బిగే, ఇక నేను ఇందులో కొట్టడానికి నీకు ఛాన్స్ లేదంటది. నీ ఫోన్ కూడా అంతే, నువ్వు పెట్టుకున్న కీప్యాడ్ లాక్ తప్పుగా చేయి, ఎన్నిసార్లు చేస్తావు? ఒక 5 సార్లకో 4 సార్లకో ఛాన్స్ ఇస్తుంది. ఇంక అలాగే అదే తప్పు కొడుతున్నావు అనుకో, ఇంకా అవద్దు, అయిపోద్ది. ఐఫోన్ అయితే మరీ దారుణం. సెక్యూరిటీ క్వశ్చన్స్ ఓపెన్ చేసి ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇస్తే తప్ప ఇంకా మళ్ళీ ఓపెన్ అవ్వదు, అంత తలపోటు. కానీ దేవుడు అలా కాదండి. మనిషి 1 ఛాన్స్ ఇస్తుంటాడు, 2 ఛాన్స్ ఇస్తాడు, 3 ఛాన్సులు ఇస్తాడు, 10 ఛాన్సులు ఇస్తాడు. దేవుడు ఛాన్సుల మీద ఛాన్సులు, అన్లిమిటెడ్ అండి దేవుడిది. నువ్వు చచ్చిపోయేంతవరకు అన్లిమిటెడ్. నువ్వు ఎప్పుడు మారు మనసు పొందుతావు, మారు మనసు పొందు. ఎన్ని మారులు మట్టుకైనా నేను క్షమిస్తాడు. అలా అని నీకు పాపానికి ఛాన్సెస్ ఇవ్వట్లేదు ఆయన. అర్థమైందా? పాపం చేయటానికి ఛాన్సెస్ ఇవ్వట్లేదు ఆయన.
ఇప్పుడు ఇది విన్న తర్వాత ఓహో అన్నయ్య భలే చెప్పాడు, ఎన్నిసార్లైనా ఛాన్స్ ఉందట అని అనుకొని మొదలెట్టి ఆ రోజే చచ్చావనుకో, చస్తే ఛాన్స్ లేదురా బిడ్డ, గుర్తుపెట్టుకో. అర్థమైందా? నేను చెప్పింది నువ్వు పాపాలు చేసుకోమని ప్రోత్సహించడానికి కాదు, దేవుని ప్రేమ గురించి చెప్పాను అంతే. కానీ మరణం ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు, నీకు తెలీదు. నువ్వు ఇది అలుసుగా తీసుకుని ఏదో చేద్దాం అనుకుంటే ఈలోగా మరణం వచ్చి తలుపు తడితే ఆ తర్వాత నీ కర్మగాలి నీ రొట్టె విరిగి యాసిడ్లో పడ్డట్టే, నేతిలోగా. నీ రొట్టె విరిగి నేతిలోగా ఎందులో పడ్డట్టు, యాసిడ్లో పడ్డట్టే. అదనమాట. అర్థమైంది కదా? రైట్.